హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియా వంటశాల. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 6 నుంచి 7 నెలల దాకా నిల్వ ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు చేస్తున్నానో కారణం కూడా ఉందండి. మా బాబుకు పంపించడానికి 2.5 కిలోల పచ్చడి చేస్తున్నానమాట. అందుకే ఈ వీడియో చేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2.5 కిలోల చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అదేవిధంగా ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు పసుపు వాటికి బాగా పట్టి మంచిగా టేస్ట్ తయారవుతుంది కాబట్టి. చూసారండి, ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. అందులో మనం ఈ విధంగా ఉప్పు పసుపు వేసి కలుపుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ క్వాంటిటీ వస్తుంది కదా, ఆ వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలన్నమాట, ఆవిరైపోవాలి. అలా అయితేనే చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి, లేకుంటే నిల్వ ఉండదు పచ్చడి. చూసారండి, ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. చూసారండి, వాటర్ అన్ని మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి కదా, ఒక చుక్క వాటర్ కూడా మనకు కనపడట్లేదు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకున్నాము. తర్వాత ఒక 1.5 స్పూన్ దాకా జీలకర్ర, ఇలైచి, లవంగా, మిరియాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ దాకా మెంతులు వేస్తున్నాను. మెంతులు అనేది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవద్దండి, పచ్చడి అనేది చేదొస్తుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ చాలు. తర్వాత ఈ విధంగా అన్ని వేసేసిన తర్వాత మంచిగా అరోమా వచ్చిందాక వీటిని బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగితేనే మంచిగా పౌడర్ అనేది చాలా అరోమాటిక్గా తయారవుతుంది అనమాట. చూసారా అండి, మంచిగా వేగిపోయి అరోమా అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని మనం తీసేసుకొని చల్లారిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ముక్క అనేది మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి, అంతేకాకుండా నిల్వ కూడా ఉంటుంది అనమాట. చూసారండి, మంచిగా గోల్డెన్ కలర్లో మంచిగా వేగిపోతుంది కదా. మనకి స్పైసెస్ తోటే ప్రాన్స్ పికిల్ అయినా ఫిష్ పికిల్ అయినా కూడా ఈ విధంగానే స్పైసెస్ వేసి వేయించుకొని అందులో వేసేసుకోవచ్చు అనమాట. చూసారండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. వీటిని మనము రిమూవ్ చేసుకుందాం. మిగతా చికెన్ పీసెస్ను కూడా వేయించేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. అందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని అందులో వేసేసుకున్నాము. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రామ్స్ వేస్తానండి. మన క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవచ్చు. అదే కేజీ పచ్చడి అయితే 50 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలన్నమాట. చూసారంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మనకు ఒక 50 to 75 గ్రామ్స్ అయితే ఉప్పు సరిపోతుంది. తర్వాత కారము ఒక 100 గ్రామ్స్ దాకా పడుతుంది. ఇంకా కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకున్నాము. ఈ స్పైసెస్ అన్ని వేసేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసానండి, 30 సెకండ్స్ తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. మరి ఇటువంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. ఇది మొత్తం చల్లారిపోయిందండి, గోరువెచ్చగా ఉందన్నమాట. బాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను ఒక 2 కిలోలు పచ్చడి పెడుతున్నాను కాబట్టి ఒక 7 నుంచి 8 నిమ్మకాయలు తీసుకొని రసం చేసి ఇందులో వేసేస్తున్నానండి. అదే మనకు కేజీ అనుకోండి, ఒక 4 నిమ్మకాయలు అయితే సరిపోతుందన్నమాట. ఈ పచ్చడి టేస్ట్ అనేది ఈ పులుపు వల్లనే వస్తుందన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొకటండి, మనకు పచ్చడి ఈ రోజు పెట్టిన తర్వాత మరుసటి రోజు చాలా బాగుంటుంది కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. గుమగుమలాడిపోతుందండి పచ్చడి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది సెకండ్ డే అండి. మంచిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. మీరు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మరి నచ్చిందా ఫ్రెండ్స్? మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.